ఇవాళ పేపర్లన్నీ పెద్ద పెద్ద 42% జీవోకి ఓకే విడుదల చేయనున్న సర్కార్ మళ్ళా మేము స్వాగతిస్తున్నాం అని బీసీ సంఘాల కామెంట్లు. మళ్ళా కనీసము భారత రాజ్యాంగం ఏంది, సుప్రీంకోర్టు తీర్పు ఏంది, ఎవరేం చెప్పినారు, ఏం జరుగుతుంది, ఏ అంశాలు అడ్డం వస్తాయి, ఏమీ లేదు. స్వాగతిస్తున్నాం, వ్యతిరేకిస్తున్నాం. నేను నాయకులకు కూడా చెప్తా ఉన్నా, మళ్ళీ చేసారు పాలాభిషేకాలు మొన్నట్లెక్క చేకూరిగా మళ్ళీ బుక్క గులాలు చల్లుకునేరు. ఈ బంజేరి ఇలా కథ ఏందో అర్థమైంది, ఇలా కథ ఏందో స్పష్టంగా అర్థమైంది. ఆల్రెడీ లోకల్ బాడీ ఎలక్షన్లో 50% ఎక్కువ అనుభవిస్తున్నాం, ఇంకా 10% తక్కువ ఉంది బీసీలకు. రిజర్వేషన్ ఇంకా డైరెక్ట్ వచ్చేస్తారు మనోళ్ళు. నువ్వు ఇయ్యాల్సిన ఇయ్యకుండా ఇప్పుడు కోదండరామరెడ్డి గారిని మళ్ళీ రెన్యువల్ చేసినావు. ఆ పోస్టు, ఆ ఎమ్మెల్సీ పోస్టు మా కంచాయిలేయకో లేకపోతే మా బీసీ ప్రొఫెసర్ గా మురళీ మనోహర్ గారికో జీవితాంతం, జయశంకర్ సార్ తెలంగాణ కోసం జీవితాంతం ఎట్లయితే పోరాటం చేసిండో మురళీ మనోహర్ గారు కూడా జీవితాంతం పోరాటం చేసిండు దానికోసం, ఈ బీసీల కోసం చేస్తూనే ఉన్నాడు. గాయనకో ఇవ్వకుండా మళ్ళా రెడ్డి గారికి తీసుకుపోయి చేతులు ఉన్నదేమో రెడ్డి గారికి అప్పచెప్పి చేతులకు రాందేమో బీసీలకు, చేతులు లేనిదేమో బీసీలకు ఇస్తా అని వాగ్దానాలు ఇలా. తెలంగాణలో ఉన్నటువంటి బీసీలకు అన్యాయం చేయడం కోసం మాత్రమే ఈ ప్రభుత్వం ఉంది తప్ప న్యాయం చేయడం కోసం కాదు. ఇందులోకి ఎప్పుడైతే ముసలి జంబూకం జానారెడ్డి ఎంటర్ అయిండో అప్పటి నుంచే దీనికి సమాధి. జానారెడ్డి ఇప్పుడు కొత్తగా ఎంటర్ కాలే. ఒకప్పుడు బీసీలకు రిజర్వేషన్ పెంచుతామని చెప్పి పెంచే అవకాశం ఇస్తే ఓ మహిళను పెట్టి కేసు వేయించండి ఇదే జానారెడ్డి కోర్టులో. దాన్ని తగ్గించే దాని మీద కుట్ర చేసింది. జానారెడ్డి అనేటువంటి విషం, అది విషం పురుగు. ఆ మనిషి అటువంటి బీసీల మీద విషం కక్కేటువంటి మనిషి. సరే, నీ రాజకీయం, నీ కొడుకుల రాజకీయం రేపు పొద్దుగాల బీసీలు తేలుస్తారులే కానీ